नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ఓ కార్తీక దామోదర, నేను చేయు కార్తీక మాస వ్రతం నాకు ఎట్టి ఆటంకములు రానియక చూడుము తండ్రి. 19వ అధ్యాయం చతుర్మాంస వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధంగా నైమిసారణ్యం నందు మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసి పిమ్మట జ్ఞానసిద్ధుడగు ఓ మహాయోగి, ఓ దీనబంధవ, వేదవ్యాసుడవని అద్వితీయుడని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడని సర్వాంతర్యామినని బ్రహ్మ రుద్ర దేవేంద్రులచే సర్వదా పూజించబడవాడివని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్తుతించబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతము స్వీకరింపు. నీ దర్శన భాగ్యం వలన మేము ఈ ఆశ్రమములో మా నివాస స్థలము అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ్య, మేమీ సంసార బంధం నుండి బయటపడలేకుంటివి. మమ్ముద్ధరింపుడని మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలదు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచారుడగదవు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రం చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనము నేనింతయు సంతసించుదే, నీకిష్టమైన వరము కోరుకోరుము అని పలికెను. అంత జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేనీ సంసార సాగరం నుండి విముక్తుడను కాలేక శ్లేష్లమునబడి ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానముండు నటులు అనుగ్రహింపుము. మరేదియు నాకు అక్కరలేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారము నటులనే వరమిచ్చితిని. అదియునుగాక మరొక వరము కూడా కోరుకొనుము, ఇచ్చెదను. ఈ లోకం యందు అనేక మంది దురాచారపరులై బుద్ధిహీనులై అనేక పాప కార్యములను చేయుచున్నారు. అట్టి వారులు పాపములు పోవుటకై ఒక వ్రతము కల్పించి చున్నాను. ఆ వ్రతము సర్వజనములు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితంగా పాలసముద్రమున శేషశయ్యపై పవలింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాంసమని పేరు. ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి ఉత్తురు. ఈ చతుర్మాంసములందు వ్రతములు చేయలేని వారు నరకకూపమున పడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింపచేయవలెను. దీని మహత్యమును తెలియచేయుండి. వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతం చేసిన వారికి జన్మ జరా వ్యాధులు వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములు, శ్రావణ శుద్ధ దశమి మొదలగు పెరుగును. భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలున, ఆశ్వీజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలెను. నా యందు భక్తి కలిగిన వారు పరీక్షించుటకే నేనిట్లు నిజ ద్రవ్యార్జన శయనింతును. ఇప్పుడు నీవు సంగిన స్తోత్రము త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించవలెను. నా సన్నిధికి నిశ్చయంగా ఒత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకి బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమునకేగి శేషశయ్య పాన్పుపై పవలించును. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చతుర్మాంస వ్రత మహత్యమును ఉపదేశించును. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునికి తెలియజేసిను. నేను నీకు వివరించుచున్నాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదం లేదు. అన్ని జాతుల వారు చెయ్యవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ ఈ చతుర్మాంస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు ఏగిరి. 19వ అధ్యాయము 19వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.